हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మూడు సార్లు త్రాగితే 100 ఏళ్ళు వచ్చినా కీళ్ళ నొప్పులు, అలసట, నిద్రలేమి, బలహీనత, రక్తహీనత, కాల్షియం లోపం ఉండదు. శరీరంలో కాల్షియం లేకపోవటం వలన 25 ఏళ్ల వయసులోనే 75 ఏళ్ల అలసట, బలహీనత వస్తాయి. ఈ అలసటకు శారీరక బలహీనత, ఆందోళన లేదా నిరాశ వంటివి కారణం అవుతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు మరియు సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఒత్తిడి ఎక్కువైపోవటం వంటివి కూడా కారణాలుగా చెప్పవచ్చు. శారీరక బలహీనత అనేది ప్రస్తుతం జీవనశైలి మారిన తరుణంలో యువత మరియు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చుని లేచేటప్పుడు ఎముకల్లో నొప్పి, త్వరగా అలసిపోవటం, ఏ పని చేయలేకపోవటం, నిద్ర ఎక్కువగా ఉండటం, జుట్టు రాలిపోవటం, చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవి అన్ని కాల్షియం లోపం యొక్క లక్షణాలు. దీనికి పరిష్కారం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఒక పొడిని తయారు చేసుకుంటున్నాం. దీనికోసం మనం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. మొదటి ఇంగ్రీడియంట్ రాగులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి 1 కప్పు రాగులను తీసుకోవాలి. రాగులను కొంచెం ఫ్లేవర్, వాసన వచ్చే వరకు వేగించాలి. ఈ మధ్యకాలంలో రాగులు వాడకం చాలా ఎక్కువైంది. రాగులు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. రాగులలో కాల్షియం పాల కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు మరియు కండరాలను బలంగా ఉండేలా చేసి బలహీనతను తొలగిస్తుంది. రాగులలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ రోగులకు చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇప్పుడు బాగా వేగిపోయాయి. మనం కేవలం రాగులను మాత్రమే వేగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్ల గసగసాలను వేయాలి. గసగసాలను చాలా స్వీట్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా మసాలా గ్రేవీలో కూడా ఉపయోగిస్తాం. గసగసాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి సమస్యను, ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. వేసవిలో చల్లగా ఉండేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య, వెన్నునొప్పులు లేకుండా చేస్తుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో రాగులు క్వాంటిటీకి 2 స్పూన్ల గసగసాలు సరిపోతాయి. ఇక మూడో ఇంగ్రీడియంట్ బాదం పప్పు. 8 బాదం పప్పులను తీసుకున్నాం. బాదంలో ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. రోజు బాదం తినటం వలన శరీరం బలంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కంటి ఆరోగ్యం బాగుంటుంది. మనం తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్లో కేవలం రాగులను మాత్రమే వేగించాలి. గసగసాలు, బాదం పప్పులను వేగించాల్సిన అవసరం లేదు. బాదంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఆ విషయం మనలో చాలామందికి తెలుసు. చూసారుగా, రాగులు బాగా వేగిపోయాయి. ఇప్పుడు రాగులు, గసగసాలు, బాదం పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ మనకి ఇంచుమించు దాదాపుగా 1 రోజులకు సరిపడా చేసుకోవచ్చు. చూసారుగా, మెత్తని పొడి తయారైపోయింది. ఇప్పుడు ఈ పొడిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా పొయ్యి మీద 1 గ్లాసు పాలను పెట్టాలి. పాలు కాస్త కాగాక, అంటే మనం కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాం. 1 స్పూన్ పొడి వేసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా బాగా కలపాలి. బాగా మరిగించాలి. పిండి పాలల్లో ఉడకాలి. డయాబెటీస్ పేషెంట్లు పంచదార లేకుండా తీసుకోవాలి. మామూలుగా తాగేవాళ్ళు కొంచెం పంచదార వేసుకోవచ్చు, లేదా పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు. చూసారుగా, బాగా మరిగిపోతుంది. పిండి బాగా పాలల్లో ఉడకాలి. ఈ డ్రింక్ని రాత్రి పడుకునే ముందు, రాత్రి భోజనం చేసిన తర్వాత 2 గంటల తర్వాత తాగాలి. రాత్రి తాగడం కుదరని వారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. వారంలో 3 సార్లు తీసుకుంటే మంచిది. ఈ విధంగా వారంలో 3 సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత తొలగిపోతుంది. ఎముకలు బలంగా మారతాయి. శరీరానికి అవసరమైన బలం చేకూరుతుంది. శరీరంలో చురుకుదనం కలుగుతుంది. ఏ వయసులో వారైనా పిల్లలు అందరూ తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.